ఇరాన్ సంచలన ప్రకటన చేసిందన్నమాట. యాపిల్, మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఆల్ఫాబెట్ కంపెనీలపై దాడి చేస్తామని భీకరంగా అయితే హెచ్చరించింది. ఒకవేళ అలా దాడి చేస్తే మాత్రం ఎంత ప్రమాదమో ఈ వీడియోలో పూర్తిగా మనం వివరించుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ సంచలన ప్రకటన చేసిందన్నమాట. సో, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఇంటెల్, బోయింగ్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించి దాడులు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. సో, అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇరాన్‌లో హత్యలకు కుట్ర పన్నడంలో, దాడులను అమలు చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఒక ప్రకటనలో ఆరోపించింది. సో, ఇరాన్ గడ్డపై జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు బదులుగా ఈ టెక్ కంపెనీల స్థావరాలపై ఖచ్చితంగా విరుచుకుపడతామని ఇరాన్ అధికారి మీడియా ప్రెస్ టీవీ నివేదించింది. ఏప్రిల్ 1 బుధవారం రాత్రి 8 గంటల నుంచి టెహరాన్ కాలమానం ప్రకారం తమ ప్రతీకార ఆపరేషన్లు మొదలవుతాయని ఐఆర్‌జీసీ స్పష్టం చేస్తూ అగ్రరాజ్యానికి సవాల్ విసిరింది. సో, దాడుల నేపథ్యంలో సదరు టెక్ కంపెనీల కార్యాలయాలకు కిలోమీటర్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, స్థానికులు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈ ఐఆర్‌జీసీ సూచించింది. సో, న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం ఇరాన్ లాంటి బెదిరింపులకు దిగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా అనేకసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో పెద్దగా భౌతిక దాడులు చేసిన దాఖలాలు లేవు. సో, కానీ తాజా భౌతిక, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ప్రకటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా గ్లోబల్ సాంకేతిక సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నేరుగా అమెరికా ఆర్థిక వ్యవస్థను, సైబర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనేది ఇరాన్ తాజా వ్యూహంగా విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. సో, ఇరాన్ బెదిరింపుల పట్ల అమెరికా కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెన్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో జరుగుతున్న పోరులో రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకమని వారు ప్రకటించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన షరతుల మేరకే ముగుస్తుందని హెగ్సేత్ తేల్చి చెప్పారు. సో, ప్రస్తుత ఘర్షణలో శత్రువు ఊహించని విధంగా వ్యూహాలు అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి బలపడుతున్నాయని చెబుతూనే అంతిమ నిర్ణయం, నిబంధనలు మాత్రం ట్రంప్, అమెరికా నిర్దేశించిన ప్రకారమే ఉంటాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారన్నమాట. సో, ఏది ఏమైనా గానీ ఆళ్ళు కొట్టుకు చస్తుంటే మనం ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం. మనమే కాదు, చాలా దేశాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపేస్తే అందరికి మంచిది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.